హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కొండయ్య అనే ఒక భూస్వామి ఉన్నాడు. కొండయ్య గ్రామంలోని ఒక పెద్ద మనిషి. పెద్దరికం ముసుగులో మోసాలు చేస్తూ ఉండేవాడు. పైకి మాత్రం చాలా మంచిగా ఉండేవాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలను మోసం చేస్తూ ఉండేవాడు. అలాంటి కొండయ్య ఇంటి ప్రక్కకే పొరుగు రాజ్యానికి చెందిన బంగారయ్య అనే ఒక వజ్రాల వ్యాపారి కిరాయికి వచ్చాడు. నగరంలో నగల వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టాడు. బంగారయ్య కుటుంబ సభ్యులు చాలా మంచివారు. వచ్చిన కొద్ది నెలలలోనే చుట్టుప్రక్కల వారందరితో ఒక మంచి స్నేహాన్ని కూడా ఏర్పరచుకున్నారు. అందరితో చాలా మంచిగా ఉండేవారు. ఈ బంగారయ్య చాలా మంచోడు, అంతకంటే అమాయకుడు. మంచి సమయం చూసి వాడి అమాయకత్వాన్ని నేను సొమ్ము చేసుకోవాలి అని తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు కొండయ్య. అందుకోసం బంగారయ్య కనిపించినప్పుడల్లా మంచిగా మాట్లాడుతూ తనతో స్నేహాన్ని పెంచుకోసాగాడు. ఏంటి బంగారయ్య గారు అంత హడావుడిగా వెళుతున్నారు, దుకాణానికా అని అడిగాడు కొండయ్య. అవును కొండయ్య గారు అని సమాధానం చెప్పాడు బంగారయ్య. ఈ రోజేంటో కాస్త త్వరగా వెళుతున్నట్టున్నారే అన్నాడు కొండయ్య అనుమానంగా. అవునండి, ఇది పెళ్ళిళ్ళ సమయంగా ఇవ్వాల్సిన నగలు, చేయాల్సిన నగలు చాలా ఉన్నాయి. పనివాళ్ల చేత వాటిని చేయించడం కోసం ముందే వెళుతున్నా అని సమాధానం చెప్పాడు బంగారయ్య. సరే అయితే త్వరగా వెళ్ళండి, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే మీకు ఆలస్యం అయిపోతుంది అని మంచిగా బంగారయ్యను పంపించేసి వెళ్ళండి వెళ్ళి బాగా డబ్బు సంపాదించండి, సంపాదించిన దానిలో కొంత నాకు కూడా సమర్పించుకోండి అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొండయ్య. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. బంగారయ్యకి ఊళ్ళో అందరూ పరిచయం అయిపోయారు. అతడి వ్యాపారం కూడా బాగా సాగుతుంది. అలా ఉండగా ఒకరోజు బంగారయ్య ఇంటి ముందు ఒక బండి ఆగింది. అందులో నుంచి దిగిన వ్యక్తి ఆ ఊరి వ్యక్తి కాదు. ఏమండి, ఇది బంగారయ్య గారి ఇల్లే కదా అని అక్కడే ఉన్న కొండయ్యను అడిగాడు. అవును, ఇదే బంగారయ్య గారి ఇల్లు, కానీ మిమ్మల్ని ఎప్పుడూ ఈ నగరంలో చూడలేదు. మీరు ఈ నగరానికి చెందిన వాళ్ళు కాదా అని అనుమానంగా అడిగాడు కొండయ్య. మాది పొరుగు రాజ్యం, రామాపురం జమీందారు గారే ఈయన అని ప్రక్కనే ఉన్న ఒక కొత్త వ్యక్తిని చూపించి ఆ జమీందారు గారిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఏంటి, రామాపురం జమీందారు గారు ఈ బంగారయ్య ఇంటికి వచ్చారా? ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో ఒకసారి విందాం అని అనుకుని గోడచాటునే ఉండి ఆ ఇంట్లో వాళ్ళ మాటలు వినసాగాడు కొండయ్య. జమీందారు గారు బాగున్నారా? రండి, ఒక్క మాట కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదూ, ఎందుకు ఇంటి దాకా వచ్చారు అంటూ కంగారుగా ఎదురొచ్చి ఇంట్లోకి తీసుకువెళ్ళాడు బంగారయ్య. మేం బాగానే ఉన్నాం బంగారయ్య, కాస్త పనుండి ఇటుగా వెళుతూ. సరే, ఇటేగా వెళుతుంది, అమ్మాయి నగలు ఎంతవరకు వచ్చినాయో కనుక్కుందామని ఇలా వచ్చాంలే. ఇంతకీ అమ్మాయి నగలు తయారైపోయినట్లేనా అని అడిగారు జమీందారు గారు. అయిపోయినాయి జమీందారు గారు, నేనే తీసుకొచ్చి ఇద్దామనుకున్నాను, ఈలోపు మీరే వచ్చేశారు. మీరు వస్తారని తెలిస్తే దుకాణం నుంచి ఇంటికి తీసుకొచ్చేసేవాడిని. అవన్నీ దుకాణంలోనే ఉన్నాయి. సరే, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వెళ్ళి నేను తీసుకొచ్చేస్తాను అని కంగారు పడసాగాడు బంగారయ్య. సరే బంగారయ్య, కంగారు పడకు, ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చినా మేము తీసుకువెళ్ళలేము. మేము ఇంటికి వెళ్ళడం లేదు, పొరుగురు వెళుతున్నాం, ఇంకా పెళ్లి పనులు బోళ్ళున్నాయి, అందుకే మేము తీసుకువెళ్ళం. కానీ రేపు మా మనిషి వస్తాడు, అతడికి ఇచ్చేయండి. ప్రస్తుతానికి నా దగ్గర ఒక 50 తులాలకు మాత్రమే డబ్బుంది, అది ఇప్పుడు ఇచ్చేస్తాను. రేపు మా మనిషి వస్తాడని చెప్తున్నాను కదా, అప్పుడు ఆ మనిషి 50 తులాలకు డబ్బు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మొత్తం నగలన్నీ ఇచ్చేసేయండి అని తన దగ్గర ఉన్న డబ్బుని ఇచ్చేశారు జమీందారు గారు. అయ్యో పర్వాలేదులేండి, రేపిస్తే పోయేది కదా అన్నాడు బంగారయ్య.
ఏం పర్వాలేదు బంగారయ్య గారు, ఇంత డబ్బు తీసుకుని నేను ఊరు ప్రయాణం చేయాలంటే కాస్త భయమే, అందుకే ఇచ్చేస్తున్నానులే అని. సరే రేపు నా మనిషి వస్తాడు, మిగిలిన డబ్బు ఇచ్చేస్తాడు, అప్పుడు అతడికి నగలు ఇచ్చేయండి అని బయలుదేరారు జమీందారు గారు. సరే జమీందారు గారు ఇస్తాను గాని ఆ వచ్చే వ్యక్తి మరి నాకు తెలియదుగా, ఎలా ఇవ్వడం అని అనుమానంగా అన్నాడు బంగారయ్య. ఇందులో తెలియాల్సిందేముంది బంగారయ్య గారు, ఇంటికి వచ్చి డబ్బు ఇచ్చిన వ్యక్తికే ఇవ్వండి. అదేమైనా చిన్నా చితకా సొమ్మా? 50 తులాల బంగారానికి సంబంధించిన సొమ్ము. సరిగ్గా అంత సొమ్ము తీసుకువచ్చి ఎవరిస్తారు చెప్పండి? ఎవరు ఇవ్వరు కదా, నా మనిషే వచ్చేస్తాడు. ఇందులో భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎలాంటి భయము పెట్టుకోకుండా అతడికి బంగారాన్ని ఇచ్చి పంపించేసేయండి. రేపు మధ్యాహ్నానికి వస్తాడు సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు జమీందారు గారు. అయితే ఇదంతా చాటునే ఉండి వినసాగాడు కొండయ్య. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా, ఇదే సరైన సమయం అని అనుకుని అప్పటికప్పుడే పొరుగురిలో ఉన్న తన బావుమరిది వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఇదిగో సీతయ్య, 50 తులాల బంగారం డబ్బు నేను నీకు ఇస్తున్నాను. ఈ డబ్బు తీసుకుని రేపు ఉదయమే నేరుగా బంగారయ్య ఇంటికి వెళ్ళి, మా జమీందారు గారు కాస్త పనుండి త్వరగా పంపించేశారండి, ఈ డబ్బు తీసుకుని ఆ బంగారాన్ని ఇచ్చేసేయండి అని చెప్పి ఈ డబ్బు ఇచ్చి, ఆ బంగారయ్య ఇచ్చిన బంగారం సరిగ్గా ఉందో లేదో చూసుకుని ఆ బంగారాన్ని తీసుకుని నేరుగా మన వజ్రాల వ్యాపారి లేడు వరహాలయ్య, అతడి వద్దకు వచ్చేసి ఆ బంగారాన్ని వజ్రాల వ్యాపారికి అమ్మేసి సొమ్ము చేసుకుందాం. ఆ వచ్చిన సొమ్ములో నుంచి ఇప్పుడు నేను ఇచ్చిన సొమ్ముని తీసుకుని ఇక మిగిలిన సొమ్ముని మాత్రం చెరిసగం పంచుకుందాం సరేనా అన్నాడు కొండయ్య. సరే గాని నాకు అర్థం కాంది, మనం డబ్బులు ఇచ్చి మరీ ఆ బంగారం తెచ్చుకుంటున్నప్పుడు మనకేం లాభం ఉంటుంది బాబా అని అనుమానంగా అడిగాడు సీతయ్య. అయ్యో సీతయ్య, నువ్వు తెలివి తక్కువవాడని తెలుసు గాని మరీ ఎంత అనుకోలేదురా. మనం డబ్బు ఇచ్చేది 50 తులాలకేగా, కానీ మనం తెచ్చుకునేది 100 తులాలు, అంటే మనకి 50 తులాల లాభం అన్నమాట అని వివరంగా చెప్పాడు కొండయ్య. ఓహో అదా, ఇప్పుడు అర్థమైంది బావా, నువ్వు చెప్పినట్లు చేస్తాను అని ఆనందంగా చెప్పాడు సీతయ్య. సరే నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా, నువ్వు మాత్రం రేపు ఉదయమే వచ్చేసేయ్, ఆ జమీందారు మనుషులు రాకముందే రావాలి సరేనా అని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొండయ్య. కొండయ్య చెప్పినట్లుగాని మరుసటి రోజు ఉదయమే కొండయ్య బావమరిది సీతయ్య బంగారయ్య ఇంటికి వెళ్ళి, బంగారయ్య గారు నన్ను జమీందారు గారు పంపించారండి, ఇదిగోండి డబ్బు తీసుకుని ఆ బంగారాన్ని ఇవ్వండి అని డబ్బుని బంగారయ్యకు ఇచ్చేశాడు సీతయ్య. డబ్బుని లెక్క చూసుకుని సరిగ్గా ఉంది అన్న తరువాత, అవును జమీందారు గారు నువ్వు మధ్యాహ్నం వస్తావని చెప్పారే, కానీ ఏంటి ఇంత ఉదయమే వచ్చావు అని అనుమానంగా అడిగాడు బంగారయ్య. అదా, అమ్మాయి గారి పెళ్లి పనులు కాస్త ఎక్కువగా ఉన్నాయండి, ముందు ఈ పని చూసి ఆ తరువాత మిగిలిన పనులన్నీ చేయమన్నారు జమీందారు గారు, అందుకే ఇప్పుడే వచ్చేసాను అని చెప్పాడు సీతయ్య. పోన్లే మంచి పని అయ్యింది, మేము కూడా వేరే ఊరి పెళ్ళికి వెళ్ళాలి, కానీ జమీందారు గారేమో మనిషిని మధ్యాహ్నం పంపిస్తానని చెప్పారుగా, అందుకే ఊరు వెళ్లకుండా ఎదురు చూస్తూ కూర్చున్నాం, ఇక మేము కూడా ఊరు బయలుదేరతాం అని అనుకుని గబగబా లోపలికి వెళ్ళి బంగారాన్ని తీసుకువచ్చి సీతయ్యకు ఇచ్చాడు బంగారయ్య. నగలన్నీ ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకుని, సరే బంగారయ్య గారు నేను వెళ్ళి వస్తానే అనుకుంటూ నేరుగా వరహాలయ్య వద్దకు బయలుదేరాడు సీతయ్య. సీతయ్య అలా వెళ్ళగానే ఇలా బంగారయ్య కుటుంబం వాళ్ళు కూడా ఇంటికి తాళం పెట్టి పెళ్లికి వెళ్ళిపోయారు. అయితే సీతయ్య వరహాలయ్య వద్దకు వెళ్ళేసరికి అప్పటికే కొండయ్య అక్కడ ఉన్నాడు. అయితే వరహాలయ్య ఆ బంగారాన్ని పరీక్షించి, చూడు కొండయ్య, నిన్ను నేను ఎంతగానో నమ్మాను, కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేయాలని చూసావా, ఇవన్నీ నకిలీ నగలే, కానీ బంగారపు నగలని చెప్పి నాకు అమ్ముదామనుకున్నావా, ఈ నకిలీ నగలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇన్నేళ్ల మన పరిచయం వల్ల నిన్ను వదిలిపెడుతున్నాను గాని ఇక ముందు ఇలాంటి పని ఎప్పుడైనా చేశావంటే దయాదాక్షిణ్యం లేకుండా నిన్ను న్యాయాధికారి గారికి అప్పచెప్తాను అని కోపంగా తిట్టి కొండయ్యను సీతయ్యను అక్కడి నుంచి పంపించేశాడు వరహాలయ్య. ఇదేంటి బావా ఇలా అయింది, ఇప్పుడు ఏం చేద్దాం అని బాధగా అడిగాడు సీతయ్య. ఏం చేయటం ఏముందిరా, నువ్వు చెప్పావుగా ఆ బంగారయ్య వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారని,
ఇక మనం ఇప్పుడే బంగారయ్య ఇంటికి వెళ్ళి ఆ బంగారయ్య ఇంటి ముందు కూర్చుందాం. మధ్యాహ్నానికి జమీందారు గారు పంపించే మనిషి వస్తాడు కదా, ఆ మనిషితో చెప్దాం, బంగారయ్య గారు పెళ్ళికి వెళుతూ ఈ బంగారం మాకిచ్చారు, మీకు ఇవ్వమని చెప్పి మీరిచ్చిన డబ్బులు మమ్మల్ని తీసుకోమన్నారని. వాళ్ళు ఆ డబ్బులు మనకిచ్చేసి ఈ బంగారం తీసుకుని వెళ్ళిపోతారు. మన డబ్బు మనకు వచ్చేస్తుంది. ఇక ఈ నగలు నకిలీవా బంగారపివా అని జమీందారు గారు ఎటు తనిఖీ చేయరు. ఒకవేళ తనిఖీ చేసినా బంగారయ్య మీదకే వెళుతుంది. ఎందుకంటే ఈ నగలు చేసింది బంగారయ్యే కదా, ఇక ఎప్పటికీ మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు అని చెప్పి అప్పటికప్పుడే బంగారయ్య ఇంటికి వెళ్ళి బంగారయ్య ఇంటి ముందు కూర్చున్నారు కొండయ్య సీతయ్య. కానీ రోజంతా ఎదురు చూసినా ఏ వ్యక్తి రాలేదు. అదేంటి, మధ్యాహ్నానికి జమీందారు గారు మనుషులు వస్తారని చెప్పారే, ఇంతవరకు రాలేదు. సర్లే రేపేమైనా వస్తారేమో. ఎటు బంగారయ్య వాళ్ళు లేరు కాబట్టి మా ఇంటికే వచ్చి అడుగుతారు. అప్పుడు ఈ నగలు ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకుంటాను, సరేనా? నువ్వు ఇంటికి వెళ్ళిపోలే సీతయ్య అని చెప్పి ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కొండయ్య. అయితే ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నా బంగారయ్య వాళ్ళు రాలేదు, జమీందారు మనిషి రాలేదు. ఏంటి, ఏదో తేడాగా ఉందే అని ఆలోచించసాగాడు కొండయ్య. అయితే అప్పటికే నగరంలో తెలిసిపోయింది, బంగారయ్య వాళ్ళు ఒక పెద్ద దొంగల ముఠ అని. వారు ప్రతి ఊరు వెళ్ళి ఇలాగే అందరికీ నమ్మకం కలిగించి వాళ్ళ వద్ద డబ్బు తీసుకుని పారిపోతూ ఉంటారని. అదే విషయం నగరంలో ప్రజలందరూ చెప్పుకోసాగారు. అది కొండయ్య దాకా చేరింది. అయ్యో, బంగారయ్యని నేను మోసం చేద్దామనుకుంటే ఆ బంగారయ్యే నన్ను మోసం చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడా? ఈ విషయం ఎవరికైనా చెప్పానంటే నన్ను అందరూ మోసగాడిలాగా చూస్తారు. ఎవ్వరికీ చెప్పనింక ఈ విషయం, నాలోనే ఉంచుకుంటాను అని అనుకుని ఇక ఆ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పలేదు కొండయ్య. చెప్పకపోవటమే కాదు, ఆ తరువాత ఎవరిని మోసం చేయాలని కూడా సాహసించలేదు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.